అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మరి కాసేపట్లో సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రైతులతో ములాఖత్ కాబోతున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శిస్తారు. ఇదిలా ఉంటే లగచర్లలో మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, ఇంకా ఎంతసేపట్లో మాజీ మంత్రి కేటీఆర్ సెంట్రల్ జైలుకు చేరుకోనున్నారు? అక్కడ ఎన్ని గంటలకు ములాఖత్ కాబోతున్నారు? బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫార్మాసిటీకి భూముల సేకరణకు వ్యతిరేకంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు, రైతులు అధికారులపై దాడి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలకు ఈ సంఘటన వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఎఫ్ఐఆర్లో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువును తీయాలని ప్రయత్నం చేశారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మేము ఈ రకంగా చేసే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి ఉండేందుకు మేమంతా బలవంతులమా అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పటికే ఈ లగచర్ల ఘటనకు సంబంధించి మొత్తం 58 మందిని మొదట పోలీసులు అదుపులోకి తీసుకొని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన వారిని వదిలేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారినే రిమాండ్కు తరలించి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. వీరిని కొంతమందిని కొడంగల్ జైల్లో ఉంచగా మరికొంతమందిని సంగారెడ్డి జైలుకు తరలించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. నరేందర్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత నరేందర్ రెడ్డి జడ్జికి లేఖ రాశారు. ముఖ్యంగా నేను పోలీసులకు ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు, పోలీసులకు ఎట్లాంటి వాంగ్మూలం ఇవ్వలేదు, కానీ పోలీసులు అక్రమంగా ఇరికించే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చారంటూ జడ్జికి రాసిన లేఖలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వికారాబాద్కు వెళ్లి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి లగచర్ల బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. మరోవైపు నిన్న సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో లగచర్ల రైతు కుటుంబాలకు సంబంధించి మహిళలు భేటీ అయ్యారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం లేదు, మేమే మా భూములు పోతున్నాయనే బాధతోనే అధికారులపై దాడికి పాల్పడ్డామంటూ మహిళలు చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కుట్ర లేదు. గత 8-9 నెలలుగా కొడంగల్ ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం రైతుల భూముల సేకరణ చేస్తోంది, మా భూములన్నీ పోతున్నాయి, కొంతమంది ఇల్లు కూడా కోల్పోతున్నారని అనే బాధతోటే వారు దాడి చేశారని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి ఈ ఘటన జరిగిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కొంతమందిని సంగారెడ్డి జైలుకు తరలించడంతో మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లి అరెస్ట్ అయినటువంటి రైతులను పరామర్శించబోతున్నారు, వారికి ధైర్యం చెప్పబోతున్నారు. వారు జైలు నుంచి విడుదలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరపున తామే బయటకు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రైట్ సవీన్, థ్యాంక్ యూ.